అందరు ఎపిసోడ్ చూశారు కదా, అదే సండే ఎపిసోడ్. శ్రీజకు అన్యాయం జరిగిందని అన్ని ఛానల్స్ ఫుల్ అంతా మాకే తెలుసు అన్నట్టు మొత్తం స్ప్రెడ్ చేసేసారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అన్ఫేర్ జరిగిందా? ఏవి కూడా ఇయ్యలే. అర్థమవుతుందా మీకు? ఏవి కూడా ఇయ్యలే. ఎవరు ఎలిమినేషన్ అవుతారో కూడా ఎవరికి తెలియదు అక్కడ. మీరేమో కావలసే శ్రీజను తీసేశార. షో చూశాక రివ్యూ చెప్పాలి. ముందుకు ముందే తీసేసిర్రు, అన్ఫేర్ ఇది, అసలు ఇది కరెక్టే కాదు అని చాలా ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ ఖతర్నాక్ మాట్లాడుతారు. మీకంతా జెన్యున్ రివ్యూ ఇవ్వాలనుకుంటే షోకి వెళ్ళి కూర్చొని ఏం జరిగిందో లిస్ట్ రాసుకొని అప్పుడు కెమెరా ముందుకు వచ్చి అప్పుడు రివ్యూ చెప్పాలి. ముందుకు ముందే అన్ఫేర్, ఆ ఫేర్, ఈ ఫేర్ అని మాట్లాడడం కాదు. ఫ్రైడేనేమో రీతు అన్నారు, సాటర్డే వచ్చేటకల డెమన్ పవన్ అన్నారు, సండే వచ్చేటకల శ్రీజ అన్నారు. శ్రీజన్ తీయడం కరెక్ట్ కాదని లొల్లి పెట్టారు. అరే అరే, ముందు షో చూసిన తర్వాత అప్పుడు రివ్యూ ఇవ్వడం నేర్చుకోర్రి. ముందుకు ముందే సొంత నిర్ణయాలతో రివ్యూ ఇవ్వడాలు కాదు. అరే వారం రోజుల నుంచి పెడుతూనే ఉండు డేంజర్ జోన్ పంచాయతీ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. మరి అప్పుడన్నా అర్థం కాలేదా మీకు? ఆ డేంజర్ జోన్ లకైనా ఒకరిని తీసేస్తారు. బిగ్ బాస్ వారం రోజుల నుంచి గేమ్ పెట్టారు. అదేంది? డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళందరికీ. మరి డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు దాని అర్థం ఏంది? ఎలిమినేట్ అనే కదా. ఆయనతో సెన్స్ లేదా ఎవరికి? సడన్ గా గేమ్ పెట్టేసి తీసేయడం ఇది అన్ఫేరు అట. బిగ్ బాస్ బై మీరే స్క్రిప్ట్ రాసి బిగ్ బాస్ కు పంపించినట్టుంది. శ్రీజను ఎవరు కావాలని తీయలేరు, శ్రీజ వెళ్ళిపోతుందని ఎవరికి తెలియదు. వాళ్ళందరికీ 6 నెంబర్స్ కి గేమ్ పెట్టి శ్రీజ ఆడలేక బయటకు వెళ్ళిపోయింది అంతే. ఎవరు కావాలని తీయలే. శ్రీజను తీయాలని ఏదో పెద్ద పెద్ద ప్లాన్ వేసి స్కెచ్లు వేసినట్టు స్పీచ్లు ఇచ్చారు, పెద్ద పెద్ద స్పీచ్లు. అర్థమైందా? చూశారు కదా. మరి ఇప్పుడేం చెప్తారా? ఏముందిలే, ఉల్టా చేసేసి ఏదో మేము అనుకున్నాము, కాలేదు, ఇట్లయింది చెప్పాం. కానీ మొత్తానికి అయితే ఖతర్నాక్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డా మజాక రేపటి నుంచి 2.0 కాదు, అంతకు మించి రచ్చ రచ్చ ఉంటది. లోపలికి 6 మంది వచ్చినప్పటి నుంచి హౌస్ మేట్ అందరికి గజ్జ గజ్జ రుక్కుతుర్రు. ఏం జరగబోతుంది, మనం ఏం చెయ్యాలి అనే స్కెచ్లు ప్లానింగ్ లో నడుస్తున్నాయి అక్కడ. చూడాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రీ.